మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని చెప్తున్నారు గులాబీ నేతలు. ప్రతిపక్ష నేత హోదాలో ఆయన మొదటిసారి సభలో అడుగుపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే టైంలో సభలో ఉండాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని చెప్తున్నారు గులాబీ నేతలు. ప్రతిపక్ష నేత హోదాలో ఆయన మొదటిసారి సభలో అడుగుపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే టైంలో సభలో ఉండాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ సత్యం అందిస్తారు. సత్యం, కేసీఆర్ సభకు హాజరుపై డీటెయిల్స్ ఏంటి? బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత హోదాలో ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ 12 గంటలకు అసెంబ్లీకి హాజరవుతారంటూ బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికైన తర్వాత ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశానికి హాజరు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రెండో అసెంబ్లీ సమావేశము. మొదటి అసెంబ్లీ సమావేశాలకు ఆయన అనారోగ్యం కారణంగా సభకు హాజరు కాలేదని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్పాయి. కానీ ఈసారి కూడా సభకు వస్తారా రారా అనే వరకు నిన్నటి వరకు కూడా పార్టీలో సందిగ్ధత ఉండే. కానీ ఈరోజు 12 గంటలకు పూర్తి స్థాయి బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఈరోజు సభకు హాజరవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఈరోజు బడ్జెట్ ప్రసంగం సందర్భంగా సభలో ఎలాంటి చర్చ ఉండదు. అందుకే కేసీఆర్ నేరుగా సభకు వచ్చి సభలో ప్రతిపక్ష నాయకుడిగా కూర్చొని బడ్జెట్ ప్రసంగమైనంతసేపు అక్కడ సభలో కూర్చొని బడ్జెట్ పూర్తిస్థాయి బడ్జెట్ని ఆయన వింటారని కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. బడ్జెట్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ ఎల్లుండికి వాయిదా పడుతుంది కాబట్టి సభలో ఎలాంటి చర్చకు అవకాశం ఉండదు. అందుకే కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఈ మొదటి రోజు అసెంబ్లీ సమావేశానికి హాజరవుతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే పూర్తి అసెంబ్లీ సమావేశాల్లో సభలో పాల్గొంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి ఎక్కడైతే అవినీతి జరిగింది, ఎక్కడ ఆ ప్రభుత్వంలో చేసిన అనేక కార్యక్రమాలకు సంబంధించి సభలో కూర్చుంటే చర్చలో పాల్గొనవలసి ఉంటుంది. ఆ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎదురుదాడి చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ నేరుగా సభలో సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మిగతా రోజుల్లో సభకు హాజరు కాకుండా ఈరోజు బడ్జెట్ సమావేశానికి బడ్జెట్ ప్రసంగం సందర్భంగా సభకు హాజరై ఆ తర్వాత అసెంబ్లీ సమావేశానికి దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఈరోజు కేవలం బడ్జెట్ ప్రసంగం సందర్భంగా సభకు హాజరైతే అధికార పార్టీ కానీ ఇతర పార్టీలు ఎలాంటి రాజకీయ ఆరోపణలు చేయడానికి అవకాశం ఉండదు. కేవలం బడ్జెట్ ప్రసంగం సందర్భంగా అసెంబ్లీకి హాజరైనట్టుగా తెలంగాణ ప్రజలకు సమాచారం ఇచ్చినట్టుంటుంది. తాను అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యానని చెప్పుకోవడానికి ఉంటుంది. కాబట్టి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు బడ్జెట్ ప్రసంగం సందర్భంగా అసెంబ్లీకి వస్తారని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశానికి ప్రతిపక్ష నాయకుడు ఆయన హాజరు కాలేదు. రెండోసారి జరుగుతున్న ఇప్పటికీ 2 రోజులు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆ 2 సమావేశాలకు కూడా దూరంగా ఉన్నారు. ఈరోజు కేవలం బడ్జెట్ ప్రసంగం సందర్భంగా మాత్రమే ఆయన సభకు వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై రాజకీయ ఆరోపణలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే బడ్జెట్ ప్రసంగం సందర్భంగా అధికార పార్టీ ఎలా అంశాన్ని చర్చకు పెట్టకుండా కేవలం బడ్జెట్ ప్రసంగం మాత్రమే సభలో ఉంటుంది. కాబట్టి ఆయన వచ్చారని చెప్పుకోవడానికి, తెలంగాణ ప్రజలకు తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరని చెప్పుకోవడానికి మాత్రమే ఆయన ఈరోజు సభకు వస్తున్నారనే ఒక సమాచారం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎలాంటి అంశము అంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి కానీ అనేక శాఖల్లో జరిగిన అవినీతి అంశం సంబంధించి కానీ ఈ అంశంపై అసెంబ్లీలో చర్చకు పెడితే కేసీఆర్ ఈ చర్చలో పాల్గొనడానికి ఆయనకి ఇష్టం ఉండదు. లేదంటే సమాధానం ఇవ్వాల్సింది కాబట్టి ఆయన సభలో ఉండడానికి ఇష్టపడరు. కాబట్టి ఆయన ఇన్ని రోజులు సభకు రాలేదని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకే ఈరోజు కేవలం తాను సభకు హాజరని చెప్పడానికి మాత్రమే ఈరోజు బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు హోదాలో కేసీఆర్ సభకు హాజరవుతాడని మాత్రం ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం సభలో చర్చ జరగని సమయంలో సభలో జరిగే చర్చల్లో పాల్గొనకుండా బడ్జెట్ ప్రసంగం మాత్రమే కేసీఆర్ హాజరవుతారని మాత్రం కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని చెప్పొచ్చు. శ్రవంతి. రైట్ సత్యం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.